శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 27 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి అర్ధరాత్రి 12 గంటల 26 నిమిషాల వరకు ఉంది. ధనిష్టా నక్షత్రం అర్ధరాత్రి 2 గంటల 29 నిమిషాల వరకు ఉంది. గురువారం ధనిష్టా నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది. ఈ ధ్వజయోగం విశేషమైన లాభాన్ని, కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధ్వజయోగం వల్ల విశేషమైన లాభం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు, ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు కర్కాటకంలో ఉన్నాడు, చంద్రుడి ఇంట్లో ఉన్నాడు. అలాగే గురువు కర్కాటకంలో ఉన్నప్పుడు అది ఉచ్చస్థితిని కలిగి ఉంటుంది కాబట్టి గురువు ఉచ్ఛలో ఉన్నాడు. గురువు ఉచ్ఛలో ఉన్నప్పటికీ కూడా కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల ద్వారా పేరు ప్రతిష్టలు తెచ్చుకునే యోగం ఉన్నప్పటికీ 12 రాశుల వాళ్ళు ఎవరైనా చంద్రుడింట్లో ఉన్నాడు కాబట్టి ధనం ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. సేవా కార్యక్రమాల్లో కానీ, సాంఘిక కార్యక్రమాల్లో కానీ డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా డబ్బులు ఖర్చు చేసుకోవాలి. అదేవిధంగా ధనిష్టా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు వృశ్చికంలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. ఇది చాలా అద్భుతం. ఈరోజు ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్లు చేసుకోవటానికి బ్రహ్మాండమైన రోజుగా చెప్పుకోవచ్చు. భూమి కానీ, గృహం కానీ, స్థలం కానీ, పొలం కానీ ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఈరోజు చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. లేదా రిజిస్ట్రేషన్లకు సంబంధించి ముఖ్యమైన డాక్యుమెంట్లు రాసుకోవటానికి కుజుడి స్వక్షేత్ర స్థితి అద్భుతంగా యోగిస్తుంది. ప్రాపర్టీలు అమ్మాలన్నా కూడా ఈరోజు బలం బ్రహ్మాండంగా ఉంది. రియల్ ఎస్టేట్లో ఇంపార్టెంట్ డీల్స్ చేసుకోవటానికి బలం ఉంది. సోదరులతో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి బలం ఉంది. బ్యాంక్కి లోన్లు కావాలంటే అవి శాంక్షన్ చేయించుకోవటానికి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేయడానికి కూడా కుజుడి స్వక్షేత్ర స్థితి ఈరోజు అద్భుతంగా యోగిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ధనిష్టా నక్షత్రం ఉంది. ధనిష్టా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. అన్నప్రాసన, నామకరణము, చెవులు గుట్టించటము ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అయితే శుక్రమౌఢ్యమి నడుస్తోంది కాబట్టి చెవులు గుట్టించడం అనే కార్యక్రమం చేయకూడదు. అన్నప్రాసన చేసుకోవచ్చు, నామకరణం చేసుకోవచ్చు. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా ధనిష్టా నక్షత్రం అనుకూలిస్తుంది. అదేవిధంగా రాజకీయాల్లో ఉన్నత పదవులు స్వీకరించడానికి కూడా ధనిష్టా నక్షత్రం విశేషంగా యోగిస్తుంది. ధనిష్టా నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన డాక్యుమెంటేషన్లు చేయించుకోవటానికి కూడా ఈరోజు అనుకూలిస్తుంది. అంటే కుజుడి స్వక్షేత్ర స్థితి, ధనిష్టా నక్షత్రం బట్టి ముఖ్యమైన రిజిస్ట్రేషన్లు చేయించుకోవటానికి ఈరోజు బలం బాగుంది. కానీ శుక్రమౌఢ్యమి నడుస్తోంది. శుక్రమౌఢ్యమి నడుస్తున్నప్పుడు బాగా ఎమర్జెన్సీ ఉంటేనే రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలి. ఎమర్జెన్సీ ఉన్నవాళ్ళు మాత్రం శుక్రమౌఢ్యమి అయినప్పటికీ కూడా ఈరోజు యోగం బాగుంది కాబట్టి, కుజుడి స్వక్షేత్ర స్థితి ఉంది కాబట్టి, నక్షత్ర బలం అనేది రిజిస్ట్రేషన్లకు అనుకూలిస్తుంది కాబట్టి, ఇన్ని ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి శుక్రమౌఢ్యం అయినప్పటికీ ఎమర్జెన్సీ ఉన్నవాళ్ళు రిజిస్ట్రేషన్లు చేయించుకోండి. అదేవిధంగా కొత్తగా తీర్థయాత్రలు ప్రారంభించడానికి కూడా ధనిష్టా నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా అనుకూలం. అలాగే కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి కూడా ధనిష్టా నక్షత్రం మంచిది. అందులోనూ కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. కానీ శుక్రమౌఢ్యమి ఉంది. శుక్రమౌఢ్యమి ఉన్నప్పుడు ఏంటంటే ప్రధానంగా శుక్రమౌఢ్యమిలో వాహనాలు కొనుగోలు చేయకూడదు కాబట్టి బాగా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాహనాలు కొనుగోలు చేయవచ్చు. కాబట్టి శుక్రమౌఢ్యమి పరిగణనలోకి తీసుకుంటూ అత్యవసరం ఉన్నవాళ్ళు రిజిస్ట్రేషన్లు చేసుకోవటం, రిజిస్ట్రేషన్లు పరంగా ప్రయోజనాలు పొందటం, అలాగే వాహనాలు కొనుక్కోవటం పరంగా ప్రయోజనాలు పొందటం లాంటివి చేసుకోవచ్చు. అయితే ఈ శుక్రమౌఢ్యమి పరంగా కూడా 2 సిద్ధాంతాలు ఉన్నాయి. పూర్వ సిద్ధాంతం, దృక్ సిద్ధాంతం అని 2 సిద్ధాంతాలు ఉన్నాయి. పూర్వ సిద్ధాంతం పరంగా ఈ రోజు నుంచి శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతుంది. దృక్ సిద్ధాంతం పరంగా మాత్రం నవంబర్ 30వ తేదీ నుంచి శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతుంది. పూర్వ సిద్ధాంతాన్ని
ప్రమాణంగా తీసుకునే వాళ్ళందరూ, అంటే ప్రాచీన ఋషులు చెప్పినటువంటి పూర్వ సిద్ధాంతాన్ని ప్రమాణం తీసుకునే వాళ్ళందరూ ఈరోజు శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతోందన్న విధంగా పరిగణనలోకి తీసుకొని బాగా ఎమర్జెన్సీ ఉంటేనే రిజిస్ట్రేషన్లు చేసుకోవటం, వాహనాలు కొనుగోలు చేయటం లాంటివి చేయండి. దృక్ సిద్ధాంతాన్ని ప్రమాణంగా తీసుకునేవాళ్ళు, అంటే ఖగోళంలో గ్రహాల కదలికని బట్టి ఆధునిక జ్యోతిష శాస్త్రవేత్తలు చెప్పే దృక్ సిద్ధాంతాన్ని ప్రమాణంగా తీసుకునేవాళ్ళు మాత్రం నవంబర్ 30వ తేదీ శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతుంది కాబట్టి ఈరోజు ఎటువంటి ల్యాండ్ ట్రాన్సాక్షన్ అయినా చేసుకోవచ్చు, ఎటువంటి వెహికల్ ట్రాన్సాక్షన్ అయినా నిర్వహించుకోవచ్చు. కాబట్టి పూర్వ సిద్ధాంతమా దృక్ సిద్ధాంతమా, మీరు ఏ సిద్ధాంతాన్ని ప్రమాణంగా తీసుకొని దైనందిన జీవితంలో ముందడుగు వేస్తున్నారనే దాన్ని బట్టి శుక్రమౌఢ్యమిని పరిగణనలోకి తీసుకోండి. ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు మాత్రం ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు, వెహికల్ రిజిస్ట్రేషన్లు తప్పకుండా నిర్వహించుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించిన చర్చలు చేయడానికి అనుకూలత చాలా ఎక్కువగా ఉంది. అంటే ఎవరైనా సరే వివాహపరంగా పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోవటం కోసం చర్చలు చేయాలంటే చేసుకోవచ్చు. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా మేషరాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా యోగిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాల ద్వారా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే మానసికంగా ప్రతి పనిలో కూడా సంతోషం అనేది వృషభ రాశి వాళ్ళకి లభిస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార పరంగా విశేషమైన లాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే వ్యాపారంలో మంచి పురోభివృద్ధి సాధించడానికి, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే అధికారుల ఒత్తిడి మాత్రం పనిచేసే చోట కొద్దిగా ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్న మిథున రాశి వాళ్ళందరూ కూడా అధికారుల ఒత్తిడి తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే కొన్ని సమస్యలు వెంటాడినప్పటికీ మీ తెలివితేటలతో ఆ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు మిథున రాశి వాళ్ళు పొందగలుగుతారు. మీ సమయస్ఫూర్తితో సమస్యల నుంచి బయటకు రాగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు రాజభయం కనిపిస్తుంది. అంటే అధికారుల వల్ల కొద్దిగా భయంకరమైనటువంటి పరిస్థితులు, అంటే మీకు ఒత్తిడి అధికారులు కలిగింపజేయడానికి ఉద్యోగంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్నే రాజభయం అంటారు. కాబట్టి బాస్తో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే వృత్తిపరంగా కూడా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే కర్కాటక రాశి వాళ్ళకి కొద్దిగా పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారాల పరంగా కొంచెం అప్రమత్తంగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, లేకపోతే పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు దైవ చింతన పెరుగుతుంది. భగవంతుడి పట్ల భక్తి పెరిగి తీర్థయాత్రలు చేయటం, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రతి పనిలో సుఖము శాంతి లభిస్తాయి. సామాన్యమైనటువంటి ధనలాభం సింహరాశి వాళ్ళకు కలుగుతుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత మాత్రం ధనలాభాన్ని పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార పరంగా విశేషమైన ధనలాభం చేకూరుతుంది. ఏ వ్యాపారం చేస్తున్నా సరే అందులో ధనపరంగా ఎక్కువ లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రతి పనికి మీరు చేసిన దానికి ప్రశంసలు పొందుతారు. అందరూ మిమ్మల్ని మెచ్చుకోవటానికి కన్యారాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగమైన వ్యాపారమైన చేస్తున్న వృత్తిలో ధనలాభాన్ని పొందగలుగుతారు. అలాగే ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. అంటే తులారాశి వాళ్ళు కొద్దిగా ప్రయత్నిస్తేనే ప్రతి పనిలో కూడా మంచి విజయాలు పొందడానికి అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. మానసికంగా అశాంతి తొలగిపోయి వృశ్చిక రాశి వాళ్ళకి మనశ్శాంతి ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు భార్యాపుత్రులతో విరోధాలు లేదా భర్తాపుత్రులతో విరోధాలు కలిగే సూచనలు ఉన్నాయి. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి జీవిత భాగస్వామితో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ సంతానంతో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లైఫ్ పార్ట్నర్తో కానీ పిల్లలతో కానీ గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడటం, జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. అలాగే స్నేహితుల కలయిక మనసుకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది. స్నేహితులను కలుసుకొని ఉల్లాసంగా ఉత్సాహంగా ధనుసు రాశి వాళ్ళు కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా విశేషమైన ధనలాభం చేకూరుతుంది. ఉద్యోగమైన వ్యాపారమైన మకర రాశి వాళ్ళకి వృత్తిలో
ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందే యోగం ఉంది. వ్యాపార రంగంలో మాత్రం కొంతమంది శత్రువులు పెరుగుతారు, పోటీ పెరుగుతుంది. శత్రువుల విషయంలో ఈరోజు మకర రాశి వాళ్ళు వ్యాపారంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు శారీరక మానసిక ఒత్తిడి కలిగేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి, ఒత్తిడిని అధిగమించండి. అదేవిధంగా వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన ధనలాభం కనిపిస్తోంది. ఉద్యోగమైన వ్యాపారమైన వృత్తిలో మంచి సత్ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని చాలా సులభంగా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయాలంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారం లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైన వారం. మార్గశిర గురువార వ్రతం అనే పేరుతో కూడా లక్ష్మీ పూజలు నిర్వహిస్తాం. కాబట్టి మార్గశిర గురువారం సందర్భంగా శ్రీ శుక్ల మహాశుక్లే నివాసే శ్రీ మహాలక్ష్మీ నమో నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. వృత్తిపరంగా అద్భుత విజయాలు కలిగితే విశేషమైన ధనలాభం చేకూరుతుంది. శ్రీ శుక్ల మహాశుక్లే నివాసే శ్రీ మహాలక్ష్మీ నమో నమః ఈ మంత్రం చదువుకుని వెళ్ళడం ద్వారా 12 రాశుల వాళ్ళకి అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటానికి కూడా గురుహోర విశేషంగా సహకరిస్తుంది. గురుహోరలో ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకుంటే ధనం రెట్టింపు అయ్యే సూచనలు ఎక్కువ ఉంటాయి. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.